రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో దారుణం వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన ఓ దళిత బాలికకు ఈ పరిస్థితి ఎదురైంది. ప్రేమ పేరిట తొలుత ప్రియుడు అతడి స్నేహితుడు అత్యాచారం చేయగా ఆ తర్వాత మరో 8 మంది మృగాళ్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరిన బాలికకు భువనేశ్వర్కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ నెల 18న బాలికను ప్రియుడు ఓ హోటల్కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం స్నేహితుడిని కూడా హోటల్కు పిలిచి అత్యాచారం చేయించాడు. ప్రియుడు నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బాలికకు ఊహించని మరో దారుణం ఎదురైంది. ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్ కు వెళ్లి ఏడుస్తున్న బాధిత బాలికపై పర్యాటకుల ఫోటోలు తీసే ఓ ఫోటోగ్రాఫర్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి నగరంలోని జగదాంబ కూడలికి సమీపంలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. గదిలోనే బంధించి తన స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. ఫోటోగ్రాఫర్ సహా 8 మంది ఈ దారుణానికి ఒడిగట్టారు. 2 రోజుల పాటు బాలికను చిత్రహింసలకు గురి చేశారు. బాధిత బాలిక లాడ్జ్ నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులతో కూడా పంచుకోలేదు. అయితే విశాఖలో పనిచేసిన ఇంటివారు 18వ తేదీనే బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ పట్టణ స్టేషన్ పోలీసులు 22న ఆమెను గుర్తించి ఇక్కడ ఇంటికి తెచ్చారు. అప్పుడు బాలిక అసలు విషయాన్ని చెప్పింది. తనకు ఎదురైన పరిస్థితిని వివరించింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. నగరానికి చెందిన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇక తొలుత అత్యాచారానికి పాల్పడిన ప్రియుడు అతడి స్నేహితుడు పరారయ్యారని, ఇద్దరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారని సమాచారం. ఈ అత్యాచారానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఇక చూసుకుంటే విశాఖలో 17 ఏళ్ల బాలికపై 10 మంది కలిసి దారుణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రావ్య, విశాఖ నగరంలో ఒక ఘోరమైన విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. విశాఖలోనే ఉండే ఒక బాలిక తన స్నేహితుడిని నమ్మి ఒక హోటల్కి వెళ్ళింది. పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ కి కోతవేటు దూరంలోనే ఉన్న ఈ హోటల్లో స్నేహితుడు ఆమె పైన అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో స్నేహితుడిని కూడా పిలవటంతో అతను కూడా బాలికను బెదిరించి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తానని బెదిరించడంతో అతను కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నమ్మిన స్నేహితుడు ఈ విధంగా చేయటం పట్ల ఆ బాలిక హతాశురాలయ్యి బీచ్ రోడ్డుకు వెళ్ళింది. అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న కొంతమంది ప్రైవేటు ఫోటోగ్రాఫర్లు ఈ విషయాన్ని గమనించారు. ఆ బాలికను ట్రాప్ చేశారు. మాయమాటలతో నమ్మించి తాను హెల్ప్ చేస్తానని, భయపడాల్సిన పని లేదని చెప్పి తన రూమ్కు తీసుకువెళ్ళాడు. అక్కడ అతను తన స్నేహితులతో కలిసి 2 రోజుల పాటు ఆ బాలికను నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారు బయటికి వెళ్లిన సమయంలో ఈ బాలిక తప్పించుకొని పారిపోయింది. ఒరిస్సాలోని తన స్వగ్రామానికి వెళ్ళింది. అయితే విశాఖలో అమ్మాయి పనిచేస్తున్న ఇంటి వారు బాలిక కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆమె తల్లిదండ్రులు కూడా రంగంలోకి దిగారు. ఈ విషయంలోనే ఒరిస్సాలో బాలిక ఉన్నదని గుర్తించి వివరాలు సేకరించే పనిని పోలీసులు చేపట్టగా ఈ దారుణమైన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ బీచ్ రోడ్డులో ఫోటోలు తీసే కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. అలాగే మొదట ఈ బాలికను లాడ్జికి తీసుకువెళ్లిన యువకుడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మొత్తానికైతే ఈ జరిగిన ఘటన పైన విశాఖలో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తర్వాత బీచ్ రోడ్ లో కొనసాగింది. మొత్తం 2 టౌన్, 3 టౌన్, పోర్ట్ టౌన్ స్టేషన్ల పరిధిలోకి ఈ ఘటన రావటం కూడా కొంత ఈ విచారణ జరగడానికి ఆలస్యంగా భావిస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం 8 మంది వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిపైన పోక్సో యాక్ట్ కింద అయితే కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే పరారీలో ఉన్న మరో 2 యువకుల కోసం అయితే గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.